హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాన్సర్ క్షిపణుల సంయుక్త ఉత్పత్తికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రష్యాకు చెందిన రోసోబోరాన్ ఎక్స్పోర్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. బీడీఎల్ సీఎండీ కమాండర్ ఏ మాధవరావు రష్యన్ సంస్థ రాసోబోరాన్ ఎక్స్పోర్ట్ డీడీజీ కోవెలెన్తో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇవాళ ఇండియా రష్యా అంతర ప్రభుత్వ కమిషనర్ సమావేశాల ముందు ఈ ఒడంబడిక కుదిరింది. కానీ మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఈ ఒప్పందానికి కార్యరూపం ఇచ్చింది. సాంకేతికతల బదిలీతో పాటు భారత రక్షణ దళాల అవసరాలను తీర్చేందుకు సంయుక్త వెంచర్లు ఏర్పాటు చేయడం, సన్నిహితంగా ఉన్న ఇతర రాజ్యాలకు రక్షణ పరికరాల ఎగుమతి వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. కేరళ మంత్రి జైశంకర్ పేర్కొన్నట్లు ఈ ఒప్పందం అనేక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయగలదు. వన్సేర్ రక్షణ వ్యవస్థ అనేది భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వయంచాలిత మధ్య శ్రేణి క్షిపణులు, విమాన విధ్వంసక శతజ్ఞులతో కూడిన వ్యవస్థ. ఇందులో పాంచర్ S-1 అనేది కీలకం. ఇది సైనిక స్థావరాలను, ఇతర మౌలిక సదుపాయాలను వైమానిక దాడుల నుంచి రక్షించే మొబైల్ రక్షణ వ్యవస్థ. విమాన, హెలికాప్టర్ దాడుల నుంచి రక్షణ కల్పించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శత్రు దాడుల్ని తిప్పికొట్టేలా ఖచ్చితంగా లక్ష్యాల్ని ఛేదించే క్షిపణి వ్యవస్థ ఇందులో ఒక భాగం. అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు విమానాలను దెబ్బతీయడంలో దీనికి తిరుగే లేదు. యుక్రెయిన్ నుంచి ఎదురవుతోన్న డ్రోన్ దాడులను రష్యా ఈ క్షిపణి వ్యవస్థ ద్వారానే నిర్వీర్యం చేయగలుగుతున్నట్టు తెలుస్తోంది. పాన్సర్ S-1లో భూమిపై నుంచి ఆకాశంలోకి ప్రయోగించే 12 క్షిపణులు ఉంటాయి. అతివేగంగా కదులుతున్న విమానాలను అవి దెబ్బతీయగలవు. 2 30mm స్వయంచాలిత శతజ్ఞులు కూడా ఉంటాయి. క్షిపణులకు దొరకకుండా తప్పించుకుంటూ తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో కదిలే డ్రోన్లను ఇవి అరికట్టగలవు. మధ్యస్థాయి షార్ట్ రేంజ్ గగనతల పరిరక్షక వ్యవస్థగా మంచి పనితీరు కనబరుస్తోంది. ఆకాశ మార్గం గుండా వచ్చే విభిన్న రకాల వైమానిక విపత్తులను ఎదుర్కోగల సామర్థ్యం దీని సొంతం. అంతర్జాతీయ ఆయుధ విపణిలో ఈ క్షిపణి వ్యవస్థకు మంచి గిరాకీ ఉంది. రక్షణ రంగంలో ఇండియా రష్యాల మధ్య దీర్ఘకాలంగా సహకారం కొనసాగుతోంది. రష్యా భారత్కు S-400 ట్రైంఫ్ అనే దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థను సరఫరా చేస్తోంది. ఇరు దేశాలు కేవలం కొనుగోలుదారులు, విక్రేతగానే ఆగిపోవట్లేదు. ఆయుధ పరిశోధన, అభివృద్ధి, అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సంయుక్త సహకారంతో స్నేహబంధాన్ని కొనసాగిస్తాయి. రెండింటితోనూ రక్షణ సహకారం భారత విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలకు దోహదపడుతుంది. భిన్నమైన చారిత్రక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల సాధనకు అది హేతువవుతోంది. సోవియట్ కాలం నుంచి రష్యా భారత రక్షణ బంధాన్ని కొనసాగిస్తోంది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. భారత ఆయుధ సంపత్తిలో దాదాపు 60-70% వరకు రష్యాకు చెందినదే కావడం గమనార్హం. మరోవైపు అమెరికాతో ఇండియా రక్షణ సహకారం ఇటీవల కాలంలో బలోపేతమైంది. గత 2 దశాబ్దాల్లో మరింత పటిష్టమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.